హలో వెల్కమ్ టు వాటీ టేస్ట్. ఎప్పట్లాగే కొత్త రుచిని పరిచయం చేయడానికి మేము రెడీ అయిపోయాం. మరి చూడడానికి మీరు కూడా రెడీ అయిపోయారు తెలిసి వెయిట్ చేస్తున్నారని. మరి ఈరోజు మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ కొత్త రుచులు ఎలాంటివి పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ మూవ్. హాయ్ పండు గారు. హాయ్ అండి. అయ్యో బాగున్నానండి. ప్రతిరోజు టేస్ట్తో మమ్మల్ని అసలు మామూలుగా లేదు అదరగొట్టేస్తున్నారు అనమాట మా వ్యూయర్స్కి. మరి ఈ రోజు కూడా మీరు ఎలాంటి టేస్ట్ పరిచయం చేయబోతున్నారా అని వెయిటింగ్. అవునండి, ఈరోజు మనం నాన్ వెజ్తో స్టార్ట్ చేద్దాము. నాన్ వెజ్తో స్టార్ట్ చేసి నాన్ వెజ్తో ఏం చేస్తారా? అవునండి. ఓకే, సో మరి ఏంటి చేయబోతున్నారు ఫస్ట్ అయితే కనుక? స్టార్టింగ్ ముందు మటన్ తీసుకుందాం. మటన్తో చేద్దామండి. మిరియాల మాంసం వేపుడు అండి. మిరియాల మాంసం వేపుడు అండి. సో పండుగరు మరి మిరియాల మాంసం వేపుడు అన్నారు కాబట్టి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? మాంసం, ఆనియన్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, బ్లాక్ పెప్పర్, కరివేపాకు, కొత్తిమీర, లెమన్, గరం మసాలా. ఓకే ఫ్రెండ్స్, మిరియాల మాంసం వేపుడు ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు కాబట్టి రాసేసుకున్నారు కదా. మనం ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి జాగ్రత్తగా వివరంగా అడిగి తెలుసుకుందాం. సో పండుగరు మరి ఎలా స్టార్ట్ చేద్దాం ఏంటి? మిరియాల మాంసం వేపుడు అంటున్నారు ఇక్కడ. మాకు ఎప్పుడెప్పుడు మీరు ఫాస్ట్గా చేసేస్తారా అని చెప్పి నోరు ఊరిపోతుంది. ఓకే అండి, ఓకే అండి. పొయ్యి వెలిగించుకుందాం. ఇట్లాంటి మనం ఏదైనా స్టార్టర్ టైప్లో చేసుకునేటప్పుడు అని ముందుగా మనం మటన్ని మిరియాల మాంసం మనం 2 టైప్స్ చేసుకోండి. కర్రీలాగా చేసుకోవచ్చు, పులుసులకైతే. కానీ ఈరోజు మనం ఏదంటే స్టార్టర్ చూపిస్తున్నాము. స్టార్టర్ డ్రైగా వస్తుంది. మిరియాల మాంసం వేపుడు కాబట్టి స్టార్టర్లో బాగుంటుంది, సేమ్ టైం రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, దాన్ని రెండిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు ఆయిల్ ఇవ్వనా? కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఏం వేసుకుందాం? ఆనియన్స్ వేసేసుకుందాం. కొద్దిగా ఆనియన్ మొత్తం వేసినా హాఫ్ అయినా సగం వేసుకుందామండి. ఓకే, దీనిలో మనం కొద్దిగా పుల్ల గరం మసాలా వేసుకుందాం. ముందుగా మనం వేసేసుకుంటే అది కొద్దిగా మాడిపోకుండా ఈ ఆనియన్ ఇంట్లో వేసుకుంటే అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఓకే, సో సరిపోతుందా? మామూలుగా హోల్ గరం మసాలా మనం ఇలా చేసుకున్నాం, లవంగాలు, చెక్క, షాజీరా. ఓకే, సో బేసిక్గా గరం మసాలా పౌడర్ కూడా వీటితోనే తయారు చేస్తారు, ఇంకా ఏమైనా వేసుకోవాల్సి వస్తుంది? ఎక్కువ వీటితోనే చేస్తామండి. సేమ్ ఇంగ్రీడియంట్స్. మనకి గరం మసాలా చేసుకున్నప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకుంటే సరిపోతుంది. ఓకే, గరం మసాలా చేసుకున్నప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో సాజీరా, చెక్క, లవంగా, ఈ క్వాంటిటీని బట్టి మనం చేసే దాన్ని బట్టి ఇలాచి ఎంత తీసుకోవాలా, చెక్క ఎంత తీసుకోవాలా కరెక్ట్గా తీసుకుంటే గరం మసాలా ఫ్లేవర్ అనేది మనకు కరెక్ట్ బాగా వస్తుంది. ఓకే అండి, దీనిలో కొద్దిగా కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసేసుకుందాం. ఓకే, కరివేపాకు, గ్రీన్ చిల్లీ. సో గ్రీన్ చిల్లీస్ ఇందులో కొంచెం ఎక్కువ వేసుకోవాలా లేకపోతే నార్మల్గానే వేసుకోవచ్చా? నార్మల్గా వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఎందుకంటే మనకు బ్లాక్ పెప్పర్ కొద్దిగా స్పైసీగా ఉంటుంది కాబట్టి నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. సో మంచిగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, అట్ ద సేమ్ టైం అన్నీ కూడా ఆఫ్కోర్స్ అయిపోయినాయి కదా. అవునండి, ఇప్పుడు మనం దీనిలో మటన్ యాడ్ చేసుకుందామండి. మటన్ యాడ్ చేసుకుందాం. ఈ మటన్ ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఈ మటన్ బాయిల్ చేసేటప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి దీనిలో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసేసుకొని కొద్దిగా పసుపు ఎక్కువగా వేసుకోవద్దండి. పసుపు అనేది కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసేసుకొని మనం బాయిల్ చేసుకుంటే ఈ టైప్ వచ్చేస్తుందండి మనకి. ఓకే, మటన్ని మనం బాయిల్ చేసుకునేటప్పుడు అంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసింది యూజ్ చేస్తున్నాం కాబట్టి బాయిల్ చేసుకునేటప్పుడు దాంట్లో మనము జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసుకొని చక్కగా దాన్ని బాయిల్ చేసుకుంటున్నాము. అలా బాయిల్ చేసుకున్నదాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం ఇంట్లో వేసుకున్నాం అనమాట. అంటే ఓకే, అంటే ఉప్పు కారం కూడా ఎందుకు వేస్తారు అలా బాయిల్ చేసుకునేటప్పుడు? మనకి ఆ మటన్కి మనం వేసిన మసాలాలు కూడా చప్పగా ఉంటుంది. వాటర్లో బాయిల్ చేస్తే కనుక మనకి ఆ మటన్ బాయిల్ అయిపోయిన తర్వాత చప్పగా అనిపిస్తుంది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఎంత మసాలా వేసుకున్నా కానీ మనకి ఆ పైన మట్టికి కోటింగ్ మట్టికి పట్టుకున్నట్టు పడుతుంది. అంటే లోనకల్లం కూడా మనకి మటన్ తిన్నప్పుడు కూడా ఆ సేమ్ టైం కారం కానీ ఉప్పు కానీ మనకి తగలాలంటే వాటర్లో మనం అవన్నీ వేసుకుంటే అదంతా వాటర్కి ఎక్కువ పట్టేస్తుంది కదా. అంటే తక్కువ వాటర్ పోసుకోవాలా? అవునండి, వాటర్ ఇది మనం ఎక్కువ వాటర్ పోసి బాయిల్ చేసుకోవద్దు. మనం బాయిల్ చేసుకునేటప్పుడు దీనిలో ఎన్ని వేసేసుకొని మనకి దానికి సరిపడా వాటర్ పోసేసుకొని అది కుక్కర్ ఉంటే కుక్కర్లో విజిల్
3 విజిల్స్లో అయితే సరిపోతుందండి. కొద్దిగా వాటర్ అవునండి, 3 విజిల్ పెట్టిన తర్వాత మనకి మటన్ ఇంకా హార్డ్గా ఉంటే కనుక ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తం కూడా డ్రైగా అయిపోయేంత మటుకు మనకి మటన్ అది స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి బాయిల్ చేసుకుంటే దానిలో మనకి ఉన్న మటన్లో ఉన్న క్యాల్షియం మటన్ వాటర్ తీసేయకుండా మొత్తం కూడా దగ్గరికి అయిపోతాయి కాబట్టి మనకి మటన్లో వచ్చిన క్యాలరీస్ మొత్తం వాటర్కి దానికే పట్టేస్తాయి కాబట్టి బాగుంటుందండి. ఓకే, సో కరెక్టే. అంటే మీరు చెప్పినట్టుగా కరెక్టే. బాయిల్ చేసుకునేటప్పుడే మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటే అదంతా కూడా దాంట్లో పడతాయి. లేకపోతే పైన పెట్టి కొరికిన తర్వాత మధ్యలో అలాగా వైట్గా అంటే సరిగ్గా టేస్ట్ రాకుండా ఉంటాయి. కరెక్ట్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మటన్ మనం అలాగ ఒక బైట్ చేసినప్పుడు కూడా టేస్ట్ రావాలంటే ఏం చేయాలో ఉంచాలా కాసేపు, మనం ఫ్రై చేసుకోవాలా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం దీనిలో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. ఓకే, మనం ముందు సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసేసుకుంటే సరిపోతుంది టేస్ట్కి సరిపడా. ఓకే, కొద్దిగా ధనియా పౌడర్ అండి. సో ధనియా పౌడర్ మామూలుగా కొంచెం ఎక్కువ పడ్డా కూడా టేస్ట్ మారిపోతుంది కదా, అంటే ఎంత వేసుకోవాలో అంత కరెక్ట్గా వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది కదా. కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే మనం దీనిలో బ్లాక్ పెప్పర్ వాడతాం కాబట్టి ధనియా పౌడర్ తక్కువ వేసుకుంటే, ఎందుకంటే మనకు ఆ మసాలాలు అనేది దీనిలో మనం మిర్చి పౌడర్ వాడడం కాబట్టి ధనియా పౌడరు మిరియాల కాంబినేషన్లో బాగుంటుందండి. ఈ టైప్లో వేసుకుంటే ధనియా పౌడర్ కొద్దిగా తక్కువ వేసుకొని మిరియాల పౌడర్ అని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ధనియాలు ఆఫ్ కోర్స్ పౌడర్ చేసేటప్పుడు కానీ మిరియాలు అంటే వేయించుకోవాలా, ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కదా వేసుకునేది మనం. అవునండి. ఓకే, ఇక్కడ ఉలవచర్లు ఏది కూడా ప్యాకెట్స్ కానీ రెడీమేడ్ ఐటమ్స్ కానీ ఏది కూడా వాడమని ఏది చేసినా కానీ ఇక్కడ సొంతగా ఐటమ్స్ అనేది చేస్తాము. ఇక్కడ పౌడర్లు కానీ సాసులు కానీ ఏది కూడా బయట నుండి పర్చేస్ అనేది ఉండదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రా మెటీరియల్ తెప్పించుకొని మనకి ఎలా కావాలో అలా ప్రతి ఒక్కటి ఇంతకుముందు మన ఇంటికాడ కనుక రోట్లో ఎలా దంచి చేసుకునేవాళ్ళం అదే ప్రాసెస్లో కూడా ఇక్కడ మనం అన్ని మసాలాలు తయారు చేసుకుంటామండి ఇక్కడ. ఓకే అండి, దీనిలో కొద్దిగా మనం బ్లాక్ పెప్పర్ వేసుకున్నాం, మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్. సో దీంట్లో కొంచెం మనం ఎక్కువ వేసుకుంటున్నాం అన్నమాట ఘాటు కోసం. దీనిలో మనం అల్లం పేస్ట్ ముందుగానే మటన్లో మనం బాయిల్ చేసేటప్పుడు వాడినాం కాబట్టి సరిపోతుందండి. డైరెక్ట్గా మనం ఆనియన్ ఫ్రై చేసినప్పుడు వేసుకోలేకపోయినా పర్లేదు. అంటే దీంట్లో వేసుకోవాల్సినవన్నీ వేసేసుకున్నట్టే కదా, ఇప్పుడు మంచిగా అన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక ముక్కకు అంతా బాగా పడుతుంది. అవునండి. దీనిలో కొద్దిగా లెమన్ వాటర్ పోస్తుంది, లెమన్ పిండుదాం. లెమన్, సో లైట్గా కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది. అవునండి, లెమన్. ఇప్పుడు లైట్గా గరం మసాలా వేసుకున్నాను. మనం ఆల్రెడీ హోల్ గరం మసాలా వాడినాం కాబట్టి దీనిలో గరం మసాలా అనేది లైట్గా వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్. వావ్, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. వా 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 అసలు గుమ్మలు వచ్చేస్తున్నాయండి బాబోయ్. బేసిక్గా మనం మసాలాల్లో ఒక్క గరం మసాలా వేసుకుంటేనే టేస్ట్ అదిరిపోతుంది. దీంట్లో మనం కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, ఇంకొంచెం ఎక్కువగా మిరియాల పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటుంటే అసలు ఆ గుమ్మలు అదిరిపోతున్నాయి. యా, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. అంటే ఫ్రై అంటే మనం పెట్టిన పేరు మిరియాల మాంసం వేపుడు, ఎగ్జాక్ట్గా అలా ఉంది. వేపుడు అంటే మనకి ఇంత వేగేంత మటుకి మనం ఫ్రై చేసుకోవాలండి. మటన్ ఏది కూడా మనం తీసుకొచ్చేసి బాయిల్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని మసాలాని వేసి, అవునండి, మనకి మటన్ మొత్తం కూడా మంచిగా రోస్ట్ టైప్లో అయ్యేంత వరకు కూడా మనకి నిదానంగా సిమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. మటన్ కూడా మనకి ఎక్కడక్కడ దానిలో వాటర్లెస్ లేకుండా ఒక్కొక్కసారి మనకి మటన్ తింటుంటే నార్లు అనేది వస్తుందని ఈ టైప్లో మనం చేస్తున్నప్పుడు ఆ టైప్లో రాకుండా మటన్ తీసుకునేటప్పుడు మంచి మటన్ తీసుకున్నా కానీ ఈ టైప్లోనే వస్తుంది. ఓకే, వావ్. ఓకే అండి, మనకి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఆ మసాలా కూడా మంచిగా దానిపైన వేసుకుంటే కనుక తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్తో గార్నిష్ చేసుకుందాన్ని.
పైన కొత్తిమీర, వావ్, ఒక లెమన్ పెట్టుకుందామండి. బ్యూటిఫుల్గా ఉంది. ఓకే అండి, మిరియాల మాంసం ఇప్పుడు రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఫ్రెండ్స్ చూస్తారు కదా మిరియాల మాంసం వేపుడు ఎలా తయారు చేయాలో. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ఒక బుజ్జు మొక్క తీసుకుని, ఎందుకంటే చాలా చాలా వేడిగా ఉంది కాబట్టి. ఎస్, యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంది, అద్దరిపోయింది. ఆ మిరియాలు మంచిగా ఫ్లేవర్ తగులుతుంది, అలాగే ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ తగిలి సూపర్గా ఉంది. వాట్ ఇట్